హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి 25వ తేదీన మనకి హోలీ పౌర్ణమి, అందులోన చంద్రగ్రహణంతో కూడుకొని రాబోతూ ఉంది. ఇది పరమ పవిత్రమైన, ఎంతో శక్తివంతమైనటువంటి తిథిగా జ్యోతిష పండితులే చెప్తున్నారు. నెగటివ్ ఎనర్జీని మన ఇంటి నుండి పంపించడానికి, ఎన్నో రకాల పరిహారాలు చేయడానికి ఈ తిథి ఎంతో ఉత్తమమైన తిథి. ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు అన్ని కూడా తొలగిపోవాలి, కుటుంబంలో సఖ్యత కలగాలి. ఈ యొక్క తిథి నాడు కేవలం కళ్ళు ఉప్పుతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని గావించారంటే ఖచ్చితంగా ఫలితాలు మెండుగా ఉంటాయి. అయితే కేవలం కళ్ళు ఉప్పుతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని ఈ పౌర్ణమి తిథి నాడు ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ ఏ సమయంలో గావించాలో, విధి విధానాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమావాస్య, పౌర్ణమి తిథులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి పరిహారాలకు. మామూలు అమావాస్య, పౌర్ణమి తిథుల్లో మనం పరిహారాలు చేస్తే దక్కే ఫలితం కంటే కూడాను ఇలాంటి అద్భుతవంతమైన, అమోఘవంతమైన తిథి, అందులోన చంద్రగ్రహణంతో కూడుకొని వచ్చిన పౌర్ణమి తిథి, హోలీ పౌర్ణమి అత్యంత శక్తివంతమైన తిథి. ఈ రోజున పరిహారం చేస్తే గనక మీ స్వహస్తాలతో ఫలితాలు రాకుండా ఎవ్వరూ అడ్డుపడలేరు. కాకపోతే ఇలా పరిహారాలు చేస్తున్నామని ఎవ్వరికి అస్సలు చెప్పదు. అతి రహస్యంగా పరిహారం చేయాలి. ఏదైనా ఒక పరిహారం పాటించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అలా మనం పాటిస్తేనే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అత్యంత నమ్మకంతో, విశ్వాసంతో పరిహారాన్ని పాటించండి. అయితే ఉప్పుతో, కేవలం గుప్పెడు ఉప్పుతో ఈ పరిహారం ఏ విధంగా, ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ గావించాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పౌర్ణమి తిథి నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి తలారా తలస్నానం చేసి ఈ పరిహారం చేయాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం శుచిగా, శుభ్రంగా మాత్రమే ఈ పరిహారం పాటించాలి. ఆడవారు నెలసరిలో ఉన్నట్లయితే గనక, అంటూ ముట్టు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా పరిహారం చేయొద్దు. ఇలా చేస్తే ఫలితం దక్కకపోగా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే మాంసాహారాన్ని భుజించిన తర్వాత కూడా ఈ పరిహారం చేయొద్దు. పౌర్ణమి తిథికి ముందు రోజు మనం మాంసాహారాన్ని తీసుకోకూడదు. అలాగే పౌర్ణమి తిథి నాడు కూడా మాంసాహారాన్ని ముట్టకూడదు. కేవలం సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి. ఆహార నియమాన్ని తప్పక పాటించండి. మగవారు ఈ పరిహారం చేస్తున్నట్లయితే గనక మాంసాహారమే కాదండి, మద్యాన్ని కూడా సేవించకూడదు. మనం చాలా వరకు కూడాను పరిశుభ్రంగా ఉండి మాత్రమే ఈ పరిహారాన్ని పాటించాలి. భార్యాభర్తలు కలిసిన తరువాత ఈ యొక్క పరిహారం చేస్తున్నట్లయితే గనక తలారా తలస్నానం చేసిన తర్వాతే పరిహారాన్ని చేయండి. ఇటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఈ ప్రత్యేక పరిహారం ఖచ్చితంగా నియమాలు అనుసరించి చేయాల్సిందే. ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు ఈ సమయంలో ఎప్పుడైనా చేయవచ్చును. ఈ పరిహారానికి మీకు కావాల్సింది మట్టి పాత్ర కావాలి. మట్టి కుండ కావచ్చు, లేకపోతే మట్టి ప్రమిదలు మనం దీపం వెలిగిస్తాం కదండి, అదైనా తీసుకోండి పర్వాలేదు. లేదా కొంచెం పెద్దది అయినా తీసుకోండి పర్వాలేదు. లేకపోతే గనక గాజు బౌల్ తీసుకోండి. ఈ రెండు మాత్రమే ఉపయోగించండి. స్టీల్ కానీ, రాగి కానీ ఇలాంటివి అస్సలు ఉపయోగించొద్దు. ఇక ఈ యొక్క పరిహారాన్ని వంట గదిలో గాని, పూజ గదిలో గాని చేయాలండి. వంట గదిలో కావచ్చు, పూజ గదిలో కావచ్చు, ఈ మట్టి కుండ లేదా మట్టి పాత్ర, గాజు బౌల్ తీసుకుని వెళ్లి గుప్పెడు ఉప్పును దానిలో పట్టే విధముగా ఉప్పును వేయాల్సి ఉంటుంది. ఉప్పు అంటే కల్లుల ఉప్పు, మనకి తెలుసు కదండి. మెత్తని ఉప్పును పరిహారాలకు అస్సలు వాడము. కల్లు ఉప్పు, దొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్ అని, కల్లు ఉప్పు, దొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్, రాళ్ల ఉప్పు అని చెప్పి ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటాము. ఈ యొక్క ఉప్పును మాత్రమే వాడండి. ఇక చిటికెడు కంటే ఎక్కువ పసుపు కావాలి. చిటికెడు కంటే ఎక్కువ కుంకుమ కావాలి. 1 రూపాయి బిళ్ళ లేదా 5 రూపాయల బిళ్ళ కావాలి. మనం ధనంతో పరిహారం చేస్తే గనక లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. కావున 1 రూపాయి లేదా 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేయండి. అప్పులు తీరిపోవాలి, మొండి బకాయిలు వసూలు కావాలి, ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోవాలి, నరదిష్టి మొత్తం కూడా వీడిపోవాలి అని ఈ పరిహారం చేయండి. కులదైవం లేదా ఇష్టదైవాన్ని మనసులో స్మరిస్తూ ఈ పరిహారం చేయాలి. ఇక మట్టి పాత్ర తీసుకున్నాము, అందులో గుప్పెడు కంటే ఎక్కువ కల్లు ఉప్పును నింపాము, చిటికెడు కంటే ఎక్కువ పసుపు, చిటికెడు కంటే ఎక్కువ కుంకుమ వేసాము, 1 రూపాయి బిళ్ళ లేదా 5 రూపాయల బిళ్ళ వేసాము. ఆ తర్వాత ఇవి అన్ని కూడాను మనము ఎడమ చేతితో మాత్రమే వేయాలి. కుడి చేతిని ఉపయోగించవద్దు. అలాగే ఆ తర్వాత అన్నింటినీ వేశాక ఎడమ చేత్తో ఆ యొక్క బౌల్ ని చేతిలో పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి.
తీరిపోవాలి, ఇబ్బందులు తీరిపోవాలి, అప్పులు తీరిపోవాలి, అప్పులిచ్చే స్థాయికి ఎదగాలి, మొండి బకాయిలు వసూలు అయిపోవాలి, ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలి, కుటుంబంలో సఖ్యత కావాలి, అనారోగ్య సమస్యలు త్వరితగతిన తగ్గిపోవాలి. ఇలా మీ కోరిక ఏదైనా కూడాను ఈ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ యొక్క బౌల్ ని తీసుకుని వెళ్లి గ్యాస్ స్టవ్ కిందగా లేకపోతే పూజ గదిలో ఎవరికీ కనిపించకుండా అతి రహస్యంగా పెట్టుకోండి. మీకు మాత్రమే కనిపించాలి. పరిహారం చేసినట్లు మీకు మాత్రమే తెలియాలి, ఎవ్వరికీ తెలియకూడదు. ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా అస్సలు చెప్పొద్దు. ఒక రోజు మొత్తం కూడాను ఈ యొక్క పరిహారం చేసిన ఆ బౌల్ అనేది మీ ఇంట్లో నిద్రించాలి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ మొత్తం కూడాను ఇవి ఆకర్షించేస్తాయి. రాళ్ల ఉప్పుకు ఎంతో శక్తి ఉంది. ప్రతికూల శక్తి ఇంట్లో ఏ మూలలో దాక్కుని ఉన్నా ఆ శక్తి మొత్తాన్ని కూడా ఆకర్షించేస్తుంది. ఇక మరునాడు ఉదయం, పౌర్ణమి తిథి నాడు మరునాడు ఉదయం అందరికన్నా ముందుగానే నిద్రలేచి ఈ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కలిపేయండి లేదా నిర్జన ప్రదేశంలో వదిలేయండి. ₹1 బిళ్లను తీసి ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. మట్టి కుండ, మట్టి పాత్ర, మట్టి ప్రమిద ఏదైనా మీరు పరిహారం చేసినటువంటి ఆ యొక్క బౌల్ ని తిరిగి తెచ్చే ప్రయత్నం కూడా చేయొద్దండి. అక్కడే విడిచిపెట్టి వెనుదిరిగి చూడకుండా వచ్చేయాలి. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. ఇలా చేస్తే గనక నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పారిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.